Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తొక్కిసలాట విషాదంపై టీటీడీ చైర్మన్ వింత రియాక్షన్. తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. దీంతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాటలు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనపై బిఆర్ నాయుడు స్పందనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదనడం, అలాగే ఎవరిని నిందించలేమని బిఆర్ నాయుడు పేర్కొనడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అవివేకాన్ని, అసమర్థతను చాటి చెబుతున్నాయని భక్తులు విరుచుకుపడుతున్నారు. అంతా తాము చూసుకుంటామని పోలీసులు చెప్పారని ఆయన అన్నారు. అంటే దీంతో తనకు సంబంధం లేదని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కనీసం క్యూ లైన్లలో భక్తుల పరిస్థితి ఏంటి? వేలాదిగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా టికెట్లను ఇవ్వాలన్న ఆలోచనే బిఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులకు లేకపోయిందనే విమర్శలకు దారితీసింది. గతంలో టీటీడీ చైర్మన్లు, ఈవోలు, జేఈఓలు క్యూ లైన్లను సందర్శిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మచ్చుకైనా కనిపించలేదు. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని చెప్పామని, ఇక భక్తులు వాళ్ల చావులు వాళ్లే చూసుకుంటారనే రీతిలో మెన్నకుండిపోయారు. చివరికి టీటీడీ పాలక మండలి చైర్మన్, ఉన్నతాధికారుల లోపభూయిష్టమైన పరిపాలనాపరమైన నిర్ణయాలతో భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మరీ ముఖ్యంగా చేయగలిగిందేమీ లేదన్న చైర్మన్ కామెంట్స్ భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.